మీరు బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నేనే హోస్ట్ చేస్తున్నాను డెఫినెట్గా. నేను కూడా నాగార్జున గారికి అందరూ షేర్ చేయండి. ఇతని బిగ్ బాస్కి వెళ్ళాలి, నేనేమో హోస్ట్గా వెళ్ళాలి, బిగ్ బాస్ హోస్ట్గానే వెళ్ళాలి, ఇతనేమో బిగ్ బాస్కి వెళ్ళాలంట. నేను కూడా రేపు నుంచి బోర్డు వేసుకుంటాను. మనోడు అనుకున్న కోరికలు ఆశయాలు నెరవేరాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ షేర్ చేయండి, చేసేద్దాం. బిగ్ బాస్ మరి కంటెస్టెంట్ వచ్చే మనోడు డిస్టర్బ్ చేస్తాను. అన్ని స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది. ఎల్కేజీ సినిమా ఎవరికైనా అర్థమవుతుంది. చాలా బ్రహ్మాండంగా సినిమా, సూపర్. ఇంతకంటే ఎక్కువ చెప్పలేవా ప్రభాస్ గురించి? ఎన్నో చెప్పొచ్చు భయ్యా. సాంగ్స్, ఫైట్స్, లుక్స్, ఫ్రెండ్షిప్, ఇంకెవరు విలన్కి ప్రభాస్ గారు మధ్యలో ఫ్రెండ్షిప్. బవ్వల్ని అన్నదమ్ములు, ఇందులో ఫ్రెండ్షిప్, మోసం చేసుకుంటారు, అట్లా ఉంటుంది. మదర్ సెంటిమెంట్ ఉంటుంది. మదర్ సెంటిమెంట్ ఉంటే కేజీఎఫ్ లాగా ఉన్నది అని కొంతమంది అంటున్నారు. దీనికి ఏం సంబంధం లేదు. అది ప్రభాస్ కెరియర్లో నేనేమనుకున్నా అంటే బాహుబలి సినిమా తర్వాత ఇక ఆయన పని, ఎందుకంటే చాలా సినిమాలు పోయినాయి, ఇక ఈయన పని అయిపోయిందని చాలామంది అనుకున్నారు. కానీ ఈ సినిమా తర్వాత దానికి మించిన సినిమా వచ్చింది, చాలా బ్రహ్మాండంగా ఉంది. అయితే ప్రభాస్ గారు 100 కోట్లు తీసుకుంటున్నాడు ఒక సినిమాకి. హీరోగా చేసినందుకు 100 కోట్లు తీసుకుంటున్నాడు. 100 కోట్లు అవసరమా అనుకున్నా. కానీ ఈ సినిమా చూసిన తర్వాత